నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క, నిన్న జరిగినైతే కేసీఆర్ సభ జరిగింది. అందులో బీఆర్ఎస్ కార్యకర్తలు మా సభ రంగ వైభవంగా జరిగింది, సక్సెస్ అయింది అని అంటున్నారు. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? నానా, సభ అంటే డబ్బులు ఇచ్చి పెడితే ఎవరైనా వస్తారు. సరే, వాళ్ళకు డబ్బులు ఇచ్చి పెట్టినరా లేకపోతే ఎవరు వచ్చిందా, మీ సభ మీరు పెట్టుకున్నారా, డబ్బులు ఇస్తే మామూలు వాళ్ళు ఎవరైనా నాలాంటిది పెట్టినా వస్తారు. జనాందేముంది, ఆడవాళ్ళకి 800 ఇస్తే మగవాళ్ళకి 1500 ఇస్తారు. బీర్లు బిర్యానీలు ఇచ్చి పెట్టిర్రు. సరే పెట్టిర్రు, ఏవిటి కోసం పిలిచిర్రు. మళ్ళీ అంత పెద్ద సభ పెట్టుకుంటేవి ఏమంతో మాట్లాడనీయకపోతే గదే నియంత పాలన. నేను అనేది ఏంటంటే, తెలంగాణలో మరి అండ్లు ఉన్న వాళ్ళకన్నా కొంచెమని ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పిన కదమ్మా, అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒక మినిస్టర్ని కూడా పట్టించుకోవాలి కేసీఆర్ గారు. ఆ ఫ్యామిలీ 5 మెంబర్సే. నేను నిన్నమని కూడా చూసిండు, హరీష్ రావుని పక్కన పెట్టిండు. సరదందా చేసి దొంగదందాలు చేసిన బిడ్డకే మళ్ళీ పట్టాలు ఇచ్చిండు, పగ్గాలు ఇచ్చిండు. మరి అట్లా ఉంది. మరి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈయన చెప్తున్నాడు ఇక దొంగ కాంగ్రెస్ అది ఇది. మీరు ఏం హామీలు ఇచ్చిర్రు? మీరు తెలంగాణ వస్తే అమరవీరులకు ఒక్క ఉద్యోగం ఇవ్వపోతుంది, ఇచ్చిరా? కాలుకు గజ్జగట్టిన గద్దరన్నను అవమాన పరిస్థితి. ఇలా కవులు లేకపోతే, ఇవాళ కళాకారులు లేకపోతే ఎక్కడ తెలంగాణ? ఇలా కాలు గజ్జగట్టినేమోనే ఇలా తెలంగాణ అంటేనే కాలు గజ్జ. వాళ్ళని అవమానిస్తుంది. ఎవరినన్నా మీరు ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చిరా? మేము రుణమాఫీ చేసినాం అంటారు. నువ్వు ఏం రుణమాఫీ? నువ్వు 10 సంవత్సరాలల్లో 30,000 కోట్లు దాటలేదండి. మేము 15 నెలలలో 15,000 కోట్లు ఇచ్చినాం. మేము ఇంకా చేసిన డబల్ బెడ్రూమ్ ఇంట్లో అనేది పెద్ద స్కామ్. అది అందరికి తెలియదా? మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత మీరు కనీసం గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకుండా గజ్వేల్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మాజీ సీఎంగా కూడా మీరు అవమానించారు. మరి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. 15 నెలలు నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని సభ పెట్టుకొని ఎవరు సొమ్మదంతా ఇలా 200-300 కోట్లు అండి స్వచ్ఛందంగా పెట్టారు. ఎవరైనా జనం స్వచ్ఛందంగా వచ్చిరా రమ్మని చెప్పండి. అబద్ధాలు ఆడకుండా నిజంగా చెప్పమనండి. అన్ని 100 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మది. తెలంగాణ నమ్మి మీ చేతిలో పెడితే తెలంగాణను మొత్తం బికారులను చేసిండు. ఇవాళ మీ కుటుంబంలో మాత్రం 5 పదవులు తీసుకుని రాగానే బిడ్డకి ఎంపీ ఇస్తేవి, అల్లునికి మంత్రి పదవి ఇస్తేవి, కొడుకుకి ఇస్తేవి, అన్నీ ఇస్తేవి. ఇన్ని చేసుకుంటేవి, ఇన్ని రకాలుగా చేసుకొని ఇలా తెలంగాణ ప్రజలకు ఇంకా మళ్ళీ ఏం పొడుస్తామని చెప్పి తెలంగాణ ప్రజల కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియమ్మ కాళ్ళ మీద పోయి పడలేదా? నువ్వు పడలేదా? అబద్ధమా? కుటుంబాన్ని తీసుకొని పోయి ఇచ్చిర్రు. మేము తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఉద్యమకారుడని ఒక్కటే అడుగుతున్నా. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు దీంట్లో కామెంట్స్ పెట్టేటప్పుడు మీకు కొంచెం సోయుండి పెట్టండి. ఎందుకు అంటున్నామంటే, ఇవాళ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు చెప్పిండు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిని ఎలా పెట్టుకుంటాడు అనేది మీరు ఒకసారి క్వశ్చన్ మార్క్ పెట్టండి. అంటే మీ అవసరాల కోసం భారత రాష్ట్ర సమితి అని పెట్టుకుంటారు. మళ్ళీ అప్పుడేమో ఉద్యమం పార్టీ అని చెప్పి మీ కుటుంబం కోసం టీఆర్ఎస్ అని పెట్టుకుంటారు. ఇప్పుడేమో అదని పెట్టుకుంటారు. మరి దీనికి ఎట్లా అనేది కూడా తెలంగాణ ప్రజలు మీ మాటలు ఎట్లా నమ్ముతారు నాయన? ఒక మాట మీరు కూడా ఆలోచించుర్రి. అంటే మేము తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో మేము మంచిగా చేసాం డెవలప్మెంట్. సో మొత్తం జాతీయ స్థాయిలోకి వెళ్తే మంచిగా ఇంకా మంచిగా చేస్తామని అమ్మా, నేనేమంటున్నా, మంచిగా చేస్తే మళ్ళీ ఎందుకు పంపించారు? తెలంగాణ ప్రజలు నువ్వు మంచిగా చేసినావు, నేను ఎందుకు గెలిపించలేదు? సరే, భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నావు. మరి కనీసం ఒక వార్డు నెంబర్ కూడా ఎందుకు పోటీ చేయలే? కాంగ్రెస్ వాళ్ళు అడ్డొచ్చిరా? నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అడ్డొచ్చిరా నాయన నీకు? నువ్వు ఆల్రెడీ భారత సమితి అనే పెట్టుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు పోటీ చేస్తలేవు? పోటీ చేయాలి కదా. విజయవాడలో ఓపెన్ చేసి బ్రాంచ్, ఆ క్యాంప్ ఆఫీసు, మళ్ళీ అక్కడన్నా నిలబడాలి కదా. మహారాష్ట్ర అంటివి, మన రైతు పైసలు తీసుకుపోయి చెక్కులు ఇచ్చి వస్తేవి, మళ్ళీ అక్కడ ఎందుకు నిలబడలేదు? నిలబడితే వచ్చినాయి కదా 4 ఓట్లు 10 ఓట్లు వచ్చినాయి కదా ఒకసారి. ఎవడు అడ్డుకున్నాడు? మీవన్నీకి తలతోకలేని మాటలు మాట్లాడతారు. రాజకీయాలు చేయండి, మేము వద్దంటలేము. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది. కానీ మరి అది తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరి కోసం పుట్టింది అది మీకు తెలవాలి. ఎందుకు మూసుకున్నదో తెలియాలి. అది మరి అది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి లేకపోతే టీఆర్ఎస్ అనేది మీరే చెప్పుకోవాలి. అంటే నిన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు కేసీఆర్ గారు. ఏమనంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ విలన్ పాత్ర పోషిస్తుంది అని కూడా అన్నారు కొన్ని వ్యాఖ్యలు. మరి దానిపై మీ స్పందన?
ఇప్పుడు నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది. మేము విలన్లం అయితే ఇలా మిమ్మల్ని హీరోలను చేసేవాళ్ళం కాదు. మేము తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హీరోలను చేస్తే తెలంగాణ ప్రజలని జీరోలను చేసిపోయారు. తెలియదా? ఎవరికి ఉద్యోగం ఇచ్చినాం? మేము వచ్చినాక 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఏం చేయలేదండి, ఏం చేయలేదు. చర్చకు రండి. పుట్టి మాటలు చెప్పంగానే కాదు. జనాలు కూడా పైసలు లేవు జనాల దగ్గర. కనీసం మీ దగ్గర ఉన్న ఖజానా గారికి ఓ మనిషికి 500 1000 రూపాయలు వస్తే వాళ్ళకన్నా ఓ పూట వెళ్తుంది. సంతోషపడ్డాం మేము. ఆ జనాలను చూసుకొని మురుస్తాను. కరీంనగర్లో నువ్వు టీఆర్ఎస్ సభ పెట్టినప్పుడు బాగా వచ్చిర్రు, తెలంగాణ వాదంతో వచ్చిర్రు. అప్పుడు అది కాదని ఎవరు అన్నారు? ఇవాళ పెట్టింది నువ్వు బలిసినోళ్ళ కోసం పెట్టినావు. కర్త క్రియ కర్మ అన్నీ నేనే అంటావు. అందులో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరితో కూడా ఒక మాట మాట్లాడియాలి కదా. మహిళలంటే గౌరవం లేదు. మహిళలకు 50% కాదు 60% ఇస్తాను. ఒక మహిళతో మాట్లాడియలేదు. మరి సభ నేను అడుగుతున్నామ్మా, మీరు సభ పెట్టుకోవడం కాదని మేము అంటలేము. మీరు అడ్డుకుర్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభలు పెడితే అడ్డుకొని నానా హంగామాలు చేసారు. ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, పెట్టుకుంటారు అనుకున్నాం. మీ మాటలు నమ్మే పరిస్థితులు ఎవడు లేడు. మిమ్మల్ని నిజంగా నమ్మినోడు 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసిన అన్నోళ్ళు ఒక ఎంపీ సీట్ ఎందుకు గెలవాలి? మరి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, మేమే వస్తాము, అది రాసి పెట్టుకోండి అని కూడా అదే రాసి పెట్టుకో. మా కుటుంబానికి రాసి పెట్టుకోమంటున్నాం, కాదని ఎవరు అంటారు? ఇప్పుడు మేము ఒకటే చెప్పినాం, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. తెలంగాణ ప్రజలను మనం కించపరిచేది ఎక్కడ? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. మేము కాదని మేము అంటలేం కదా. నువ్వు అంతకన్నా ముందు నువ్వు ఫస్ట్ అసెంబ్లీకి చక్కగా రా. అసెంబ్లీకి చక్కగా వచ్చి ఒక ప్రతిపక్ష హోదాగా నాయకుడు గుండు, లేదంటే ఓ బీసీ నాయకుడికి ఇవ్వండి. ఇచ్చేసి మహిళలను ముందు పెట్టండి. మహిళలకు, ఉద్యమకారులకి మీరు గౌరవించని వ్యక్తులు, మీరు చేసిన అన్ని నీచాతి నిజమైన పనులు మళ్ళీ మీరు ఏదో చెప్పుకుంటారు. తెలియదా? ఎంతసేపునా కేసీఆర్ మాటలు ఇష్టపడతారు జనాలు. అయితే నేను ఎంటర్టైన్మెంట్ అంతే. నేను ఇప్పటి నుండి నేను వస్తా, ప్రతి దాంట్లో నేను ఉంటాను, ఇప్పటి నుండి నేను చూసుకుంటా అని చెప్తున్నాను. గట్లనే చెప్పిండు అప్పుడు. నేను రామ్మా, అప్పుడు కూడా ఒకసారి వచ్చి నేను ఉంటా నేను ఉండొద్దని ఎవడన్నాడు? మీరు రమ్మనే చెప్తున్నాం. మేమైనా అడుగున్నావా? నువ్వు వచ్చి జనాలకు వచ్చి తిరిగి జనాలు నిన్ను అడుగుతారు. అప్పుడు అంటిగా నాయన మరి ఇప్పుడు చేస్తాంటివి ఏదని నేను అడుగుతారనే కదా పోయాలో ఉన్నావు. కాబట్టి నేను ఎవరు రావద్దంటలేరు. నువ్వు ఎప్పుడు నువ్వే పోయి ఫామ్ హౌస్లో వాడుకుంటుంది, ఏమైనా వాడుకో అని చెప్పినా మా పని మేము చేసుకుంటాం. అంటే మీ సంవత్సర పాలన చూడాలని నేను ఇంతవరకు బయటికి వెళ్ళలేదు, బయటికి రాలేదు. తర్వాత ఇప్పుడు అందుకని ఇప్పటి నుండి నేను బయటికి వస్తాను కూడా అంటున్నారు కేసీఆర్ గారు. ఈ నాయకుల లక్షణాలు అమ్మ, ఎవడో ఒక లీడర్ అనేటోడు ఓటమైన గెలుపులాగానే స్వీకరించి ప్రజలలో ఉండాలి. ఓడిపోతే పోయి వాడుకుంటావా? మళ్ళీ నేను 2,000 బుక్కులు చదివినా అని చెప్తావు. అది కాదు కదా. 2,000 బుక్కులు చదివినా, 2,000 బుక్కులు చదివినా ఓడిపోయిన ప్రజలల్లో తిరిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సరే, మనం పార్టీలకు వస్తే పక్కన పెడదాం. ఓడిపోయిన 5 ఏళ్ళు ప్రజలలో తిరిగిండు. 2 దగ్గర నిలవ 2 ఓడిపోయాడు. ప్రజలు కూడా గమనిస్తారు. నువ్వు ఫామ్ హౌస్లో వాడుకుంటే పర్మనెంట్గా వాడుకోమని చెప్తున్నారు. మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ నేను ఏదో మెచ్చుకున్నా లేకపోతే ఏదైనా ఉన్నదిగా. నువ్వు ఓడిపోయినా అంటే ఎగ్జాంపుల్ చెప్పి జనాలలో ఉండాలమ్మా. ఓటమిని గెలుపును 2గా ఒకేలాగా స్వీకరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మాకు అధికారంలో కాంగ్రెస్ ఉందని మేము ఎప్పుడు ఫీల్ కాము. అధికారం లేని రోజు ఎట్లున్నామో గట్టినే ఉన్నాం ఇప్పుడు కూడా. పదవులు అనేది శాశ్వతం ఎవరికి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గుండెలను నిలిచిపోవాలి. నీ మాటలను ఇష్టపడతాం. తెలంగాణ కోసం నువ్వు పోరాటం చేసినావు కాదన్నాం చరిత్రలో. కానీ మీరు చేసేటివి తెలంగాణ ప్రజలు నట్టెట్ల ముంచి పోయిరు. మీ కుటుంబాలు మాత్రం బాగుంది.